హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు గత మూడు ముళ్ళ ప్రేమ బంధం మూడో భాగాన్ని వినేద్దాం. పూజకు అన్నీ రెడీ చేసి మాధవి గారు వేణు గారు కింద హాల్లో ఎదురు చూస్తూ ఉండగా ముందుగా విక్రాంత్ పట్టుపంచి కట్టుకుని చూడ్డానికి అచ్చం పెళ్ళికొడుకులా మెట్లు దిగుతూ ఉన్నాడు. తనని అలా చూడగానే వీళ్ళిద్దరూ విక్రాంత్ని దగ్గరకు తీసుకుని చాలా సంతోషపడ్డారు. ఇంతలో అక్కడికి వచ్చిన అరవింద్ విక్రాంత్ని చూడగానే ఒక్క ఉదిటిన తన మీదకి ఎక్కి, రే బావా అదిరిపోయావురా, ఎంత ముద్దొస్తున్నావో తెలుసా అంటూ గట్టిగా బుగ్గలు లాగుతుండగా విక్రాంత్ అది కష్టం మీద తన నుండి విడిపించుకుని అరవింద్ని చూసేసరికి తను షాక్ అయి చూడడం గమనించి తను చూస్తున్న వైపే చూడగానే ఈసారి షాక్ అవడం విక్రాంత్ వంతైంది. రెడ్ కలర్ పట్టు చీరలో విరిసిన ముద్ద మందారంలా మెడలో పచ్చని పసుపుతాడు, అరవింద్ గిఫ్ట్గా ఇచ్చిన నెక్లెస్, చెవులకి జుంకాలు చాలా ముద్దుగా వస్తూ ఉంది మైథిలి. బుగ్గన చుక్క, కళ్యాణ తిలకం, బాసికం లేకపోయినప్పటికీ అచ్చం పెళ్లి కూతురులా కనిపిస్తోంది. అక్కడున్న అందరూ తనని అలా చూస్తూ ఉండిపోయారు. వేణుగారు, మాధవి గారు, అరవిందులకు మాత్రం తనని అలా చూడగానే వాళ్ళకి తెలియకుండానే కన్నీళ్లు వచ్చేశాయి. అలా ముగ్గురు కన్నీళ్లు పెట్టుకోవడం చూసిన మైథిలికి కంట్లో నీళ్లు తిరిగాయి. ఒక్కసారిగా ముగ్గురు వెళ్ళి మైథిలిని హత్తుకున్నారు. మైథిలి తనకింత మంచి కుటుంబం దొరకడం వలన సంతోషంతో కన్నీళ్లు పెట్టుకుంటూ వాళ్ళ చుట్టూ చేతులు చేర్చింది. కాసేపటికి వేణుగారు, మాధవి గారు తేరుకొని కన్నీళ్లు ఆపుకున్నారు. కానీ ఇంకా అరవింద్ తనని తాను కంట్రోల్ చేసుకోలేకపోయాడు. అరవింద్ని అలా చూసి మైథిలికి చాలా బాధగా అనిపించి తనని హక్ చేసుకుని వెన్ను నిమరుగా తను కొంచెం తేరుకున్నాడు. అప్పుడు మైథిలి నుదుటిన ముద్దు పెట్టి, మీ పెళ్లి చూడలేకపోయానురా, కానీ నీ ఇద్దరిని ఇలా చూస్తుంటే మళ్ళీ వీడి చేత నీకు తాళి కట్టించాలనిపిస్తుంది అని విక్రాంత్ భుజం తట్టగాని అప్పటి వరకు మైథిలినే మరిచిపోయి చూస్తున్న విక్రాంత్ తేరుకుని చిన్నగా నవ్వాడు. ఇంతలో మేఘన వచ్చి మైథిలి విక్రాంతుల్ని కలిపి చుట్టేసింది. మేఘన అలా చేయగానే మైథిలి విక్రాంతులు ఒకరినొకరు బిత్తర చూపులు చూస్తూ ఉండిపోయారు. ఇంతలో పంతులు గారు రావడంతో మైథిలి విక్రాంతులను పీటల మీద కూర్చోబెట్టి వ్రతం మొదలు పెట్టించారు. వ్రతం జరుగుతున్నంతసేపు మైథిలి పూర్తి భక్తి శ్రద్ధలతో ఆ వ్రతాన్ని ఆచరిస్తూ ఉంది. పాపం విక్రాంత్ మాత్రం మైథిలి నుండి చూపు తిప్పుకోలేక తననే చూస్తూ ఉన్నాడు. కాసేపటికి పూజ పూర్తయి పంతులు గారి దగ్గర, పెద్దలి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నారు. మైథిలికి అరవింద్ దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకోవాలని ఉన్నా తను ఎలా రియాక్ట్ అవుతాడో అని అడగలేక ఇబ్బంది పడుతూ ఉంది. తన ఇబ్బంది గమనించిన మాధవి గారు, ఏంటి తల్లి, ఏమైంది అని అడిగారు. మైథిలి ఏమీ మాట్లాడలేక అలాగే చూస్తూ ఉండిపోయింది. తన బాధ ఏంటో విక్రాంత్కి అర్థమయ్యినట్లు కొన్ని అక్షంతలు తీసుకుని అరవింద్ చేతిలో పెట్టి మైథిలిని పిలిచాడు. అరవింద్ మాత్రం విక్రాంత్ ఏం చేయాలని అనుకుంటున్నాడు అర్థం కాక చూస్తూ ఉన్నాడు. మైథిలి మాత్రం తను చెప్పకుండానే తన మనసులో మాట గ్రహించినందుకు తన కళ్ళల్లోని తన సంతోషం చూపిస్తూ అరవింద్ దగ్గరికి వచ్చింది. తను రాగానే, ఏంట్రా చూస్తున్నావు, నీ చెల్లిని దీవించు అన్న విక్రాంత్ మాట పూర్తవక ముందే మైథిలి అరవింద్ కాళ్ళకి నమస్కరించి మైథిలి అలా చేయడంతో అరవింద్ కళ్ళ నిండా నీళ్లతో తనను దీవించి గుండెలకి హత్తుకున్నాడు. కాసేపటికి మాధవి గారు విక్రాంత్ మైథిలిను పూజ గదిలోకి పంపించారు. ఒక జ్యువెలరీ బాక్స్ తీసి విక్రాంత్ ముందు పెట్టి అది తీసి మైథిలి మెల్లో వేయమని చెప్పారు. ఆవిడ చెప్పినట్టుగానే విక్రాంత్ అది ఓపెన్ చేయగానే అందులో నల్ల పూసలు చూసి చాలా సంతోషపడ్డాడు. అది తీసి మైథిలి మెల్లో వేశాడు. మైథిలి కూడా దాన్ని అపురూపంగా చూసుకుంటూ విక్రాంత్ కాళ్ళకి మొక్కింది. మైథిలి ఒక్కసారిగా అలా చేయడంతో విక్రాంత్ కంగారుగా చూస్తుంటే మాధవి గారు తన చేతులకి అక్షంతలిచ్చి దీవించమన్నారు. అలా దీవిస్తూ ఉండగా వాళ్ళని అలా చూసి మిగిలిన వాళ్ళు చాలా సంతోషపడ్డారు. తర్వాత మాధవి గారు ఇద్దరికి దిష్టి తీశారు. వేణుగారు, మాధవి గారు ఎవరికి ఏమీ చెప్పకుండా విక్రాంత్ మైథిలిలా తొలిరేయి ముహూర్తం పుట్టించారు. అది ఆ రాత్రికే కుదరడం వలన ఆ కార్యక్రమం వాళ్ళ ఇంట్లో జరిపితే బాగుంటుందని భావించి ఆ ఏర్పాట్ల కోసం వాళ్ళ ఇంటికి తిరిగి వెళుతూ ఏదో ఒకటి చేసి మైథిలి విక్రాంతులను వాళ్ళ ఇంటికి తీసుకురామని అరవింద్కి చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు అలా వెళ్ళగానే డ్రెస్ చేంజ్ చేసుకుని అరవింద్, విక్రాంత్ ఇద్దరు బయట గార్డెన్లో కూర్చున్నారు. ఎయిర్పోర్ట్లో అప్పుడే యూరోప్ నుండి వచ్చిన ఫ్లైట్ ల్యాండ్ అయింది. ఆ ఫ్లైట్ నుండి 5.5 అడుగుల అమ్మాయి వెస్ట్రన్ వేర్లో స్టైల్గా కళ్ళకున్న గోగల్స్ తీస్తూ ఫ్లైట్ దిగింది. అలా బయటికి వస్తూనే ఎదురుగా తన కోసం వెయిట్ చేస్తున్న తన అసిస్టెంట్ని కళ్ళతోని ఒక లుక్ ఇచ్చి భయపెట్టింది. తన అసిస్టెంట్ భయపడుతూనే తలదించుకుని, సారీ మేడం, విరాట్ సార్ ఈ విషయం మీ వరకు రావడానికి వీల్లేదని తెగేసి చెప్పారు, చెప్తే మా ప్రాణాలు అని ఆగిపోయాడు. ఆ మాటలకి ఆ అమ్మాయి గర్వంగా ఒక నవ్వు నవ్వి తన అసిస్టెంట్ని లాగిపెట్టి ఒకటి పీకింది. డోంట్ వేస్ట్ మై టైం, లెట్స్ మూవ్ అనేసి వెంటనే కారు ఎక్కింది. ఆ అమ్మాయి ఎక్కడ ఆ కారు జెట్ స్పీడ్లో దూసుకుపోయింది. ఆ అమ్మాయి కారు డైరెక్ట్గా వచ్చి విక్రాంత్ ఇంటి ముందు ఆగింది.
ఆ కారు నుండి ఎంతసేపు హార్న్ కొడుతున్నా సెక్యూరిటీ గేట్ తీయకపోవడంతో ఆ అమ్మాయి అసహనంగా కారు దిగి ఆ సెక్యూరిటీ చెంప మీద కొట్టింది. అయినా ఆ సెక్యూరిటీ బెదరకుండా, సారీ మేడం, మీరేం చేసినా ఈ ప్యాలెస్లోకి మీకు ఎంట్రీ లేదు అనగాని ఆ అమ్మాయి సెక్యూరిటీని మళ్ళీ కొట్టింది. ఆ అమ్మాయి అంత రూడ్గా బిహేవ్ చేయడంతో మిగిలిన ఇంటి చుట్టూ ఉన్న సెక్యూరిటీ వాళ్ళంతా అక్కడికి వచ్చేశారు. వాళ్ళందరినీ చూసి కూడా ఆ అమ్మాయిలో కొంచెం కూడా పొగరు తగ్గలేదు. పైగా ఆ సెక్యూరిటీ అతని కాలర్ పట్టుకుని కాల్ విక్కీ అంది. వెంటనే బయటున్న సెక్యూరిటీ రూమ్ నుండి విక్రాంత్కి కాల్ చేసి విషయం చెప్పగానే తను అరవింద్తో కలిసి బయటకొచ్చాడు. ఇంతలో ఇదంతా విండో నుండి బయటికి చూసిన మేఘన కంగారుగా బయటికి రావడం చూసి తన వెనకే మైథిలి కూడా బయటకొచ్చింది. కానీ కొంచెం దూరంలో ఆగిపోయింది. ఆ అమ్మాయి గేటు బయట నుండి విక్రాంత్ని చూడగానే, విక్కీ బేబీ, ఏంటి నువ్వు చేసింది? పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదని చెప్పి ఇప్పుడు ఎవరో అలగా దాన్ని పెళ్లి చేసుకున్నావు. వాట్ ఈస్ దిస్ అని అడగగానే ఒక్కసారిగా విక్రాంత్ షటప్ అని గట్టిగా అరిచాడు. ఆ అమ్మాయి ఆ అరుపుకి కూడా భయపడకుండా, నువ్వు అరిచినంత మాత్రాన నిజం అబద్ధం అయిపోదు విక్కీ. అయినా ఒక ముద్దుకే పెళ్లి చేసుకోవడం ఏంటి సిల్లీగా? అది ఇంకా ఏదో ఇచ్చే ఉంటుంది నీకు అనగాని అప్పటిదాకా ప్రశాంతంగా తన వాగుడిని భరిస్తున్న అరవింద్ ఒక్కసారిగా లాగిపెట్టి ఆ అమ్మాయి చెంపపైన గట్టిగా ఒకటి పీకాడు. ఆ దెబ్బకి ఆ అమ్మాయికి కళ్ళు బయలు కమ్మాయి. 2 నిమిషాలకి తేరుకొని, హౌ డేర్ యూ అంటూ ముందుకు వచ్చి ఎర్రగా నిప్పులు కక్కుతున్న అరవింద్ కళ్ళని చూడగానే ఆగిపోయి, చేతులు కాదు మాటలే కరెక్ట్ అని అనుకుని కొంచెం తగ్గి పొగరుగా చూస్తూ, అయితే అది నీకు కూడా ఏదో ఇచ్చే ఉంటుంది రైట్ అని ఇంకా ఏదో వాగుతుండగా ఈసారి కొట్టిన దెబ్బ ఫోర్స్కి ఆ అమ్మాయి వెళ్ళి నేలని ముద్దాడింది. ఇందాకటి దెబ్బ కంటే ఫోర్స్గా తగలడం వల్ల కొట్టింది ఎవరా అని చూస్తుంటే ఈసారి విక్రాంత్ మండే అగ్నిగోళంలా నిప్పులు చెరుగుతున్నాడు. తనను అలా చూడగానే ఒక్కసారిగా బక్క చిక్కిపోయినట్టు అయిపోయింది. అయినా ఏమాత్రం తగ్గకుండా లేచి నిలబడి అంతే పొగరుగా చూస్తూ, ఓకే, ఈ అవమానం నేను గుర్తు పెట్టుకుంటాను. అండ్ ఇంకొక విషయం, మీరు దేనికోసం నన్ను కొట్టారో అది ఇక భూమి మీద ఉండే రోజులు లెక్క పెట్టుకోవాలి. దాని చావు నా చేతుల్లోని అంటూ వెనుతిరిగి 2 అడుగులు వేసి ఆగిపోయి, ఈ విక్రాంత్ సింహ ఎప్పటికీ ఈ శ్రేయ చక్రవర్తికే సొంతం. ఇది ఎవరూ మార్చలేరు, ఈవెన్ యూ అంటూ విక్రాంత్ని చూసి ఎంత వేగంతో అంటే వేగంగా ఆ కారు తిరిగి వెళ్ళిపోయింది. ఇప్పటి వరకు జరిగిన న్యూసెన్స్కు విసిగెత్తి సెక్యూరిటీకి జాగ్రత్తలు చెప్పి అరవింద్ విక్రాంత్ గుమ్మం వైపు తిరిగేసరికి అక్కడే బొమ్మలా నిలబడి ఏడుస్తున్న మైథిలిని చూడగానే ఇద్దరికీ మనసు చివుక్కుమంది. మైథిలికి కొంచెం ముందున్న మేఘన వీళ్ళని చూస్తున్న వైపే తిరగగానే మైథిలిని అలా చూసి తట్టుకోలేక దగ్గరికెళ్ళి భుజం చుట్టూ చెయ్యేసింది. అంతే, అప్పటి వరకు ఆపుకున్న బాధంతా అగ్నిపర్వతంలా పేలి కన్నీళ్ల రూపంలో బయటకు వచ్చేస్తున్నాయి. మైథిలి ఏడుస్తూ అక్కడే కూలబడిపోయింది. వెంటనే తన చుట్టూ చేరిపోయారు ముగ్గురు. అంతగా ఏడుస్తున్న మైథిలిని ఎలా ఓదార్చాలో ఎవరికీ అర్థం కావట్లేదు. ఇంతలో మైథిలి లేచి అక్కడి నుండి పరిగెడుతూ రూమ్లోకి వెళ్ళి నేల మీద కూలబడి మోకాలపై తల పెట్టుకుని వెక్కి వెక్కి ఏడుస్తుంది. తనలా చూస్తూ ముగ్గురు చాలా బాధపడ్డారు. అరవింద్, మేఘన ఎంత ఓదార్చినా మైథిలి తన బాధని కంట్రోల్ చేసుకోలేకపోతుంది. అప్పటి వరకు ఇదంతా చూస్తూనే ఉన్న విక్రాంత్ సైగ చేయడంతో అరవింద్ మేఘనాని తీసుకుని వెళ్ళిపోయాడు. విక్రాంత్ మైథిలి ముందు కూర్చుని, మైథిలి నన్ను చూడు అనగాని ఇప్పటి వరకు తన మాట కోసమే ఎదురు చూసినట్టు వెంటనే తలెత్తి ఏడుస్తూనే విక్రాంత్ని చూస్తూ ఉంది. విక్రాంత్ చిన్నగా స్మైల్ ఇచ్చి, నేను చూసిన మైథిలి ఇంత వీక్ అయితే కాదు. నేను ఎవరినో కొడుతుంటే అది ఆపడానికి నన్ను కొట్టేవే. నీ దెబ్బ రుచి చూసిన నాకు తెలుసు నువ్వెంత స్ట్రాంగ్ అనేది. కానీ నువ్వేంటి అనేది ముందు నీకే తెలియాలి. ఇలా దారిని పోయే వాళ్ళు ఏదో అన్నారని ఇంతగా కన్నీళ్లు వేస్ట్ చేయడం కరెక్ట్ కాదు మైథిలి. కన్నీళ్లు చాలా విలువైనవి. అవి అవసరం లేని వాటి కోసం ఇలా వృధా చేయడం మంచిది కాదు అని చెప్పగానే అప్పటి వరకు ఆగకుండా జలపాతంలా నీరు కార్చిన ఆ కళ్ళకి ఆనకట్టపడింది. మైథిలిని అలా చూస్తూ, మైథిలి, ఒకప్పుడు నీకంటూ తోడుగా ఎవరున్నారు అనేది నాకు తెలీదు. కానీ ఇప్పటి నుండి నీ ప్రతి అడుగులో నేను నీకు తోడుంటాను. నేను ఒప్పుకుంటాను, నా వల్లే ఈరోజు నువ్వు ఇంత బాధపడుతున్నావు. కానీ నేను మాటిస్తున్నాను, ఇంతకంటే వేరే రేట్లు నేను నిన్ను సంతోషంగా చూసుకుంటాను. కానీ అంతకంటే ముందు నువ్వు ఈ సమాజంలో ఎలా బ్రతకాలనేది నేర్చుకుంటూ నిన్ను నువ్వు దృఢపరచుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు నువ్వు కేవలం మైథిలివి మాత్రమే కాదు, ఒక భర్తకి భార్యవి, ఒక బిడ్డకి తల్లివి, ఒక అన్నకి చెల్లివి, ఒక తల్లి తండ్రికి బిడ్డవి. ఇంతమంది బాధ్యత నీ మీదుంది. ఇప్పుడు వాళ్ళందరికీ నువ్వే ప్రపంచం. అలాంటిది నువ్వే ఇలా అయిపోతే ఎలా? ఎవరో ఏదో అన్నారని దాని గురించి ఆలోచిస్తూ బాధపడితే ఎలా చెప్పు? నీకు ఎదురయ్యే ప్రతి సమస్యని నువ్వు ధైర్యంగా ఎదుర్కోవాలి. అప్పుడే నువ్వు మానసికంగా దృఢపడినట్టు అని విక్రాంత్ చెప్పగానే మైథిలి కళ్ళు తుడుచుకుని కృతజ్ఞతగా చూస్తూ ఉంది. ఆ చూపు అర్థమైన విక్రాంత్ ఒక స్మైల్ ఇచ్చి వెంటనే బాధగా పొట్టపట్టుకొని, ఇక నీ మనసు తేలిక పడితే మనం కిందికి వెళ్దాం మైథిలి.
పొద్దుటి నుండి ఏమీ తినలేదు కదా, నా పొట్టలో టామ్ అండ్ జెర్రీ రేస్ పట్టుకున్నాయి ప్లీజ్ అంటూ బ్రతిమలాడగానే విక్రాంత్ అల్లరికి మైథిలి ఒక్కసారిగా నవ్వి పైకి లేచింది. విక్రాంత్ నవ్వుతున్న మైథిలిని మైమరుపుగా చూస్తూ ఉండిపోయాడు. కోపంతో రగిలిపోతూ ఇంటికెళ్లిన శ్రేయ ఇంట్లో అడుగు పెడుతూనే గుమ్మం నుండి మొదలుపెట్టి చేతికి దొరికిన ప్రతి వస్తువు నేలకేసి కొడుతూ తన ఆహాన్ని తృప్తిపరచుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంది. ఇదంతా కిచెన్ నుండి గమనించిన హెల్పర్ భయపడుతూ విరాట్కి ఫోన్ చేసి విషయం చెప్పింది. విరాట్ వెంటనే ఆగమేఘాల మీద ఇంటికి చేరుకున్నాడు. గుమ్మంలో అడుగు పెడుతూనే ఇంటి పరిస్థితి చూసి ఒక్క క్షణం ఆలోచనలో పడ్డాడు. ఇంటి పరిస్థితి ఇలా ఉంటే ఇప్పుడు నన్నేం చేస్తుందో అనుకుంటూ శ్రేయ రూమ్లోకి వెళ్ళాడు. రూమ్లో శ్రేయ దొరికిన ప్రతి వస్తువు విసిరి ఇక అక్కడ ఏ వస్తువు కనపడక కోపంగా పిడికిలి బిగించి ఎదురుగా ఉన్న గోడపై గుద్దుతూ ఉంది. కాసేపటికి వేలు చిక్లి రక్తం రావడం మొదలైంది. అయినా తన అహం చల్లారక అలా కొడుతూనే ఉంది. అప్పుడే అక్కడికి వచ్చిన విరాట్ తనని అలా చూసి కంగారుగా చేయి పట్టుకోబోయాడు. వెంటనే శ్రేయ చేయి చూపిస్తూ స్టాప్ దార్, ఈరోజు నా పరిస్థితి ఈ కారణం నువ్వే అని తన అక్కసు అంతా కళ్ళతోనే చూపిస్తుంది. విరాట్ తన మాటలకి భయపడినా ఏమీ తెలియనట్టు నటిస్తూ నేనేం చేశాన్రా అని అమాయకంగా అడిగాడు. శ్రేయ షటప్ అని గట్టిగా అరిచి నీ డ్రామాలు నా దగ్గర వద్దు, విక్కీ విషయం మీడియాలో లీక్ అయింది నీ వల్లే అని నాకు తెలుసు. వాడిని ఎంత శత్రువుగా భావించినా నా మనసులో ఉన్నాడని నీకు తెలుసు. అయినా ఆ నిమిషం నా గురించి ఆలోచించకుండా విక్కీ పరువు పోవాలని ఇంత పని చేశావు. ఇప్పుడు నీ వల్లే నా విక్కీ ఆ అలగా దాన్ని పెళ్లి చేసుకున్నాడు. పైగా ఈ విషయం నాకు తెలియకుండా జాగ్రత్త పడ్డావు. ఇంత చేసిన నువ్వు నా గురించి అంతా తెలిసి కూడా అజాగ్రత్తగా ఉన్నావు. అసలు ఈ శ్రేయ చక్రవర్తి అంటే ఏంటో ఇప్పుడు చూడబోతున్నారు. ఇక ఎవరిని వదిలేదలేదు. అందరూ నామరూపాలు లేకుండా పోతున్నారు. విక్కీ అన్నీ కోల్పోయి తిరిగి నా దగ్గరికి రావాలి, వచ్చేలా చేస్తాను అంటూ దిక్కులు ఏకమయ్యేలా గట్టిగా నవ్వుతూ ఉంది. తన చెల్లిని ఆశ్చర్యంగా చూస్తూ నీ రాక్షసత్వం ముందు నేను ఏమాత్రం సరిపోను. నేను కేవలం విక్రాంత్ పరువు పోయి బిజినెస్లో నష్టం వస్తే చాలు అనుకున్నాను. కానీ నువ్వు వాళ్ళని నామరూపాలు లేకుండా చేస్తానంటున్నావు. ఏం జరుగుతుందో అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. విక్రాంత్ ఇంట్లో నలుగురు భోజనాలు తినేసి అరవింద్ కొంచెం చేంజ్గా ఉంటుంది అనడం వల్ల అందరూ కలిసి అరవింద్ కోరిక మేరకు వాళ్ళ ఇంటికి వెళ్ళారు. అంటే మేఘనాకి మాత్రం విషయం చెప్పి తీసుకొచ్చాడు. వాళ్ళు అలా గుమ్మంలో అడుగు పెట్టగానే ఆగండి అంటూ అరుపు వినపడింది. వెంటనే అందరూ ఆగిపోయారు. అక్కడికి మాధవి గారు నవ్వుతూ హారతి పళ్ళెంతో వచ్చారు. విక్రాంత్ మైథిలికి దిష్టి తీసి లోపలికి పిలిచారు. అరవింద్ మేఘన నెమ్మదిగా అక్కడి నుండి బయటికి జారుకున్నారు. విక్రాంత్ మైత్రిని కూర్చోబెట్టి స్నాక్స్ కాఫీ ఇచ్చి చల్లగా విషయం చెప్పారు. అంతే, కాఫీ తాగుతున్న ఇద్దరికి ఒకేసారి పొలమారింది. ఒకరిని ఒకరు బిత్తర చూపులు చూసుకుంటూ చావు కబురు చల్లగా చెప్పడం అంటే ఇదేనేమో అనుకున్నారు. ఇద్దరూ ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉండిపోయారు. వాళ్ళ మౌనం ఉండడానికి కారణం అర్థమైన వేణుగారు ఇద్దరికి ఎదురుగా కూర్చొని చేతులు పట్టుకుని నేను నా కూతురికి తండ్రిని అయితే నీకు మామని, అంటే తండ్రితో సమానం. అందుకే మిమ్మల్ని అడగకుండా ఈ ఏర్పాట్లు అన్నీ చేస్తాం. మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోవద్దు. మేము ఇలా ఎందుకు చేశామో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి అని చెప్పి ప్రేమగా ఇద్దరి తలనిమరి వెళ్ళిపోయారు. ఇక అక్కడ మిగిలింది ఇద్దరే. ఇక చాలాసేపు ఇద్దరి మధ్య మౌనం రాజ్యమేలింది. కాసేపటికి విక్రాంత్కి ఫోన్ రావడంతో బయటికి వెళ్ళిపోయాడు. మైథిలి ఇంకా అదే ఆలోచనలో ఉండిపోయింది. తను అలా చూసిన మాధవి గారు మైథిలి దగ్గరకు వచ్చి కూర్చొని తన చేతిని ఆవిడ చేతుల్లోకి తీసుకొని అమ్మ మైథిలి, నీ దగ్గర విక్కీని పొగడాలని కాదు, కానీ నేను విక్కీని చిన్నప్పటి నుండి చూస్తున్నాను. నా కొడుకు కాకపోయినా నా బిడ్డ లాంటి వాడే. మనిషి ఎంత బుద్ధిమంతుడో మనసు అంతకన్నా గొప్పది. కొంచెం కోపం ఎక్కువే కానీ మనిషి చాలా మంచివాడమ్మా. నీకొక విషయం చెప్పనా? మా సంజుని పెళ్లి చేసుకోమని విక్కీని అడిగాం. నాకు అలాంటి ఉద్దేశం లేదని సున్నితంగా తిరస్కరించాడు. అయినా సంజు విక్కీ మంచి ఫ్రెండ్స్గానే ఉన్నారు. ఏ విషయంలో అయినా చాలా క్లారిటీగా ఉంటాడు. ఆవేశంలో తప్పు చేస్తాడేమో కానీ ఎలాంటి నిర్ణయం తీసుకోడు. నీ విషయంలో తను చేసింది తప్పే అయినా అది సరిదిద్దుకోవడానికి తన సాయశక్తిలా ప్రయత్నిస్తున్నాడు. తనకి ఒక అవకాశం ఇచ్చి చూడమ్మా అని చెప్పి ఆవిడ వెళ్ళిపోయారు. ఇక మైథిలి ఆలోచన నుండి బయటకు వచ్చి కిచెన్లో ఉన్న మాధవి గారి దగ్గరికి వెళ్ళింది. ఆవిడ మైథిలిని చూసి సంతోషపడుతూ ఇల్లంతా చూపించి మీ నాన్న బయట గార్డెన్లో కూర్చున్నారు తల్లి, నువ్వు కూడా వెళ్ళు, నేను కాఫీ తీసుకొస్తాను అని చెప్పారు. ఆవిడ తలాడించి వెళ్ళి వేణుగారి దగ్గర కూర్చుంది. మైథిలిని చూసిన వేణుగారు తనని దగ్గరికి తీసుకుని ఆయన చిన్ననాటి విషయాలన్నీ చెబుతూ ఉన్నారు. అవన్నీ వింటూ మైథిలి కల్మషం లేకుండా ప్రేమను పంచే మనుషులు భూమి మీద కూడా ఇంకా ఉన్నారా అన్నట్టు ఆశ్చర్యపడుతూనే ఆయన చెప్పే వాటికి మనసారా నవ్వుతూ ఉంది. అప్పుడే అక్కడికి వచ్చిన విక్రాంత్ మైథిలిని చూస్తూ ఉండిపోయాడు. అందంగా విచ్చుకున్న పెదాలు ఆ నవ్వుకి మరింత అందాన్ని ఇస్తూ ఒక పన్నుపై పన్ను ఆ అందాన్ని రెట్టింపు చేస్తూ పెదవిపై చిన్న పుట్టుమచ్చ
ఇదంతా సరిపోదన్నట్టు చిన్నగా ఒక బుగ్గ మీద బుగ్గ సొట్ట. చూడడానికి ఎంత ముద్దుగా ఉందో అనిపిస్తుంది విక్రాంత్కి. చుట్టూ లోకాన్ని మరిచి తన నవ్వుని తన రూపాన్ని గుండెల నిండా నింపుకుని ఆరాధనగా చూస్తూ ఉన్నాడు. ఇంతలో అక్కడికి కాఫీ కప్పుతో వచ్చిన మాధవి గారు విక్కీ అని పిలవగానే తేరుకుని నవ్వుతూ వచ్చి వాళ్ళతో పాటే కూర్చున్నాడు. అరవింద్ మేఘనా గురించి అడిగితే వాళ్ళు బయటికెళ్లారు, రావడానికి లేట్ అవుతుందని చెప్పారు. అలా కాసేపటికి విక్రాంత్ రెడీ అయ్యాక వేణుగారు తీసుకెళ్లి రూమ్లో వదిలేసి వచ్చారు. కాసేపటికి మాధవి గారు మైథిలిని రెడీ చేసి జాగ్రత్తలు చెప్పి రూమ్ దగ్గరికి తీసుకెళ్లారు. వీళ్ళు వెళ్లేసరికి అక్కడే వెయిట్ చేస్తున్న వేణుగారి దగ్గర ఆశీర్వాదం తీసుకుని తర్వాత మాధవి గారి దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకుంది. ఇక మైథిలిని లోపలికి పంపించి వాళ్ళు అక్కడి నుండి వెళ్ళిపోయారు. శ్రేయ ఏం చేయబోతుంది? దానివల్ల విక్రాంత్ మైథిలిల జీవితం ఎలా మారబోతుంది? మైథిలి విక్రాంత్ ఒకటవుతారా? ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.